హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం చెకోడీలు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చెకోడీలను మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కరకరలాడుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చెకోడీలు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పెద్ద కప్పు నీళ్లు పోసుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వాము, చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని నీళ్లను మరగనివ్వాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక పెద్ద కప్పు మైదా వేసుకొని ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. మనం నీళ్ళని ఏ కప్పుతో తీసుకుంటామో మైదాను కూడా అదే కప్పుతో తీసుకోవాలి. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. పిండి చల్లారిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని అందులో సరిపడినంత పిండిని పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి టైట్గా క్లోజ్ చేసుకోవాలి. తరువాత చెకోడీలను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసుకోవాలి. చెకోడీలను ఇక్కడ చూపిస్తున్నట్టు వేలితో ఈ విధంగా చుట్టుకోవాలి. చెకోడీలను చిన్నవి లేదా పెద్దవి మీకు నచ్చిన సైజులో మీరు చుట్టుకోవచ్చు. చెకోడీలన్నింటినీ ఈ విధంగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో ఆయిల్కి సరిపడినన్ని చెకోడీలను వేసుకొని 1/2 నిమిషం పాటు కదిలించకుండా ఉంచాలి. 1/2 నిమిషం తర్వాత చెకోడీలను కలుపుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చెకోడీలు ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా చెకోడీలను కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా క్రిస్పీగా చెకోడీలు రెడీ అయిపోయాయి. ఈ చెకోడీలను మనం ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే చెకోడీలు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.